తెలుగులో ఇప్పుడు హీరోలు గాని అలా కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడైనా తిరగాలి అన్నా ఏరే ప్రదేశాలకు పోవాలన్నా గానీ అందులో మాల్దీవ్స్ అనే ప్రదేశం మాత్రం పెద్దగా సోటు వేసుకోదు. అలా పుట్టినరోజు సందర్భంగా కానీ లేకుంటే ఏదైనా పార్టీ జరుపుకోవాలన్నా కానీ మాల్దీవ్స్ అనే స్థలంలో అయితే ఎక్కువ మనం జరుపుకోవడం చూడలేదాయే. ముఖ్యంగా ఆ స్థలం అనేది హిందీ పరిశ్రమ వాళ్ళకు ఇక పెట్టింది పేరు లెక్క. ఆడికి వాళ్ళందరూ పోతా ఉంటారు. ఇక మన తెలుగు వాళ్ళు అంటారా, తెలుగు హీరోలు చూసుకుంటే అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇక రష్యా, అంతేకాదు దుబాయ్ వంటి ప్రదేశాలల్లో పర్యటిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా అలా పుట్టినరోజులు ఎవరైనా వస్తే ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల పుట్టినరోజులు వచ్చినా కానీ ఇప్పుడు ఇదే తీరుగా ఆయా ప్రదేశాలలో అయితే తిరుగుతూ ఉంటారు. అయితే తెలుగులో హీరోల మటుకు ఈ ప్రదేశాలు తిరగడంలో ముఖ్యంగా మన మహేష్ బాబు అయితే కుటుంబ సభ్యులతో కలిసి కనబడుతూనే ఉంటారు. ఇక ఎప్పటికప్పుడు ఆయన ప్రతి ఏడాది ఏదో ఒక పర్యటన చేస్తూనే ఉంటాడు. మరోపక్క ఇటీవలనే మన నాగార్జున, చిరంజీవి సైతం కుటుంబ సభ్యులతోనే కలిసి పర్యటన చేసుడు మొదలుపెట్టిరు. ఇక ఇప్పుడు వెంకటేష్ మటుకు ఇక ఇట్లా పర్యటనలు ఓడా అనంటే పోడనేం కాదు కానీ ఆయన కుటుంబ సభ్యులతోనే కాకుండా ఒంటరిగానే పోతాడంట. అయితే వీళ్ళందరినీ ప్రముఖులందరినీ కలిసి ఒకటే తాటికి దించిండంట. గది ఇట్లా మాల్దీవ్స్ అనే స్థలంలో. అదెవరు అనుకుంటుర్రు? ప్రముఖ పారిశ్రామికవేత్త, గ్రీన్ కో అధినేత అనిల్ కుమార్ చెలమల శెట్టి అంట. అయితే ఈయనకు 50 సంవత్సరాలు నిండిన కారణంగా 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాల్దీవ్స్ లా పెద్ద పార్టీ అయితే ఘనంగా జరిగిందంట. అయితే ఇందులో ప్రముఖ తెలుగు హీరోలు హాజరయ్యారంట. వాళ్ళు ఎవరెవరు అంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వాళ్ళంతా హాజరయ్యారంట. ఇక వాళ్ళు ఒక్కరే కాకుండా కుటుంబ సభ్యులతోని కలిసి వాళ్ళు ఇట్లా హాజరయ్యారంట. అయితే తెలుగులో ఇటువంటి పర్యటనలలో అది ఇట్లా కుటుంబ సభ్యులతోని పిల్లలతోని కలిసి ఇట్లా హాజరైనది వీళ్ళందరూ ఒకటే చోట ఉన్నదైతే ఇదే తొలిసారి, అందులోనూ మాల్దీవ్స్ స్థలంలో. అయితే మళ్ళా చెలమల శెట్టియే ఇక ఈ మాల్దీవ్స్ల పార్టీ ఏర్పడాలి అని చెప్పి కోరుకొని ప్లాన్ చేసిండా, లేకుంటే మన హీరోలు ఎంపిక చేసిన స్థలం లెక్క చేసిన తర్వాతనే ఇట్లా ఖరారు చేసిండా అన్నది తెలవకపాయే. ఇక ఏదేమైనా కానీ సాధారణంగా ఇట్లా చూసుకుంటే హీరోలు అందరూ ఒకటే దగ్గర హాజరైతే ఇక ఏదో ఒక బిజినెస్ డీల్ అనేది కుదుర్చుకోవడము మాతది అనే అవకాశం అయితే ఉన్నది, లేకపోలేదు. కానీ ఇక ఇక్కడ చూసుకుంటే గనక ఓటీటీలో ఒక ఒప్పందం జరుపుకున్నా కానీ కోట్ల రూపాయలు వస్తాయి. అవు మళ్ళా చెలమల శెట్టి ఇంతకు గా అవకాశం తీసుకున్నాడంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి. మళ్ళొస్తా.